చలో మేడిగడ్డకు బయలుదేరింది బీఆర్ఎస్ బృందం. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో వెళ్తున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గరకు వెళ్తారు. బ్యారేజ్ల పరిశీలన తర్వాత అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చలో మేడిగడ్డకు బయలుదేరింది బీఆర్ఎస్ బృందం. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో వెళ్తున్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ దగ్గరకు వెళ్తారు. బ్యారేజ్ల పరిశీలన తర్వాత అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలు పంపింగ్ స్టేషన్లకు వెళ్తామన్నారు కేటీఆర్. మేడిగడ్డ రిపేర్ చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. మేడిగడ్డలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఎంక్వైరీలైనా వేసుకోవచ్చన్నారు కేటీఆర్. మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము. అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే. ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి. కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు. శాసనసభ్యులు అందరం చూడటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము కష్టపడి మా ప్రభుత్వం చేసినటువంటి పని మీరు టీవీలో చూపించి మొన్న పోయి పర్యటించారు, దాని ఏదో చిత్రీకరించారు. మేము కూడా వెళ్తున్నాం. మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు. మాకు కూడా తెలుసు. నిర్మించింది మేము, పుట్టించింది మేము, కాపాడింది మేము. ఇప్పుడు కూడా దాన్ని చూసి వస్తాం. ప్రభుత్వానికి చెప్తాం ఏం జరిగింది అక్కడ. దాన్ని మీరు రెక్టిఫై చేసేటువంటి బాధ్యత మీది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి సరైన సలహాలు ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం. దాని సలహాలు స్వీకరించండి, దాన్ని సరిదిద్దండి, కానీ రాజకీయం చేయవద్దని చెప్పేసి కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ కూడా చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టారు. చలో మేడిగడ్డ తెలంగాణ భవన్ దగ్గర నుంచి బస్సులో బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ మేడిగడ్డ దగ్గర ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అక్కడ కుంగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నారు. మనతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, ఎందుకు మేడిగడ్డ దగ్గర వెళ్ళబోతున్నారు? ఈ కార్యక్రమం దేనికోసం చేయబోతున్నారు? మేడిగడ్డలో ఏదో ఒకటి రెండు పిల్లర్లు కొద్దిగా ఇదైతే దాన్ని తీసుకొని ఎంటైర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. మేము పోయి తప్పకుండా కూడా ఈ ప్రజలకు చూపించి ఇది తప్పు కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు. నీళ్ల విషయంలో, రైతుల విషయంలో రాజకీయం చేసి రేపు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది. కాబట్టి ఇవాళ మేమందరం కూడా పోయి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. ఏదేమైనా కూడా ఆ 2 పిల్లర్లు 3 పిల్లర్లు ఇమీడియట్గా రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్టులు ఇటువంటి ఎన్నో జరుగుతుంటాయి. జరిగిన దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, కానీ దాన్నే భూతద్దములు చూపెట్టి ఏదో చేస్తాం కరెక్ట్ కాదని చెప్పడానికి మేము అందరం వెళ్తున్నాం. అది జరిగినటువంటి కొంచెం కుంగినటువంటి దాన్ని పెద్ద ఎత్తున చేసి చూపిస్తున్నారు, భూతద్దంలో చేసి చూపిస్తున్నారు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బస్సుల్లో అందరం కూడా కలిసి వెళ్తున్నాం అనేది చెప్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర నుంచి బస్సు బయలుదేరి వెళ్తుంది. ఒక పక్క కేటీఆర్ గారితో పాటుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు సందర్శించబోతూ ఉన్నారు. ఓటు స్టూడియో.